హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు దేని గురించి చెప్దాం అనుకుంటాను అంటే వాట్ రియల్లీ నీడెడ్ ఫర్ ద హాస్పిటల్ బ్యాగ్. హాస్పిటల్ బ్యాగ్ కి నిజంగా ఏమి అవసరం అని చెప్పి నేను ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది యూట్యూబ్ లో చెప్తున్నారు కదా, ఒక 10-15 డ్రెస్సులు పట్టుకోవాలి, డైపర్లు పట్టుకోవాలి, మేకప్ కిట్ పట్టుకోవాలి, ఇంకా బేబీకి డైపర్లు బోల్డ్ అసలు చాలా చెప్తున్నారు. నాకు నిజంగా అవసరమైనవి ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మదర్ అయినప్పుడు బ్యాగ్లో బోల్డ్ చదువుతాం కదా, ఏం కావాలో ఏం అవసరం లేదో మనకు తెలియదు. కాబట్టి సెకండ్ టైం మదర్ అయినప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. నాకు ఏం అవసరమైనవి అని చెప్పి మీతో షేర్ చేసుకుంటే ఎవరైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుద్ది అని చెప్పి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? నేను డెలివరీ అయిన హాస్పిటల్లో కన్ఫామ్గా కావాల్సిన మదర్కి కానీ బేబీకి కానీ కన్ఫామ్గా హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన యాక్సెసరీస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ మదర్ గురించి చెప్తాను, తర్వాత బేబీ గురించి చెప్తాను. మదర్కి ఏం కావాలి అంటే డెలివరీ కోసం వెళ్ళినప్పుడు కన్ఫామ్గా శారీస్ అయితే ఒక 3 అయినా క్యారీ చేయాలి. మనం ఎంత పెయిన్స్తో ఉన్నాము అనేది వాళ్ళకి అనవసరం. కన్ఫామ్గా శారీ కట్టుకుంటేనే నార్మల్ డెలివరీ చేస్తారు. ఆపరేషన్ గురించి అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ బ్లాక్కి వెళ్ళలేదు. ఓన్లీ నాకు నార్మల్ డెలివరీ అయింది కాబట్టి నార్మల్ డెలివరీకి ఏం కావాలి అనేది నాకు తెలుసు. కన్ఫామ్గా డెలివరీ కోసం వెళ్ళేటప్పుడు శారీస్ అయితే ఒక 3-4 క్యారీ చేయాలి. కన్ఫామ్గా శారీ కట్టుకుంటేనే డెలివరీ చేస్తారు కాబట్టి ఒక 3-4 శారీస్ కట్టుకోవాలి, శారీస్ పట్టుకోవాలి, 3-4 శారీస్. సెకండ్ వన్ వచ్చేసరికి అక్కడ బెడ్షీట్స్ పట్టుకోండి, ఒక 2 అయినా బెడ్షీట్స్ పట్టుకోండి. మెయిన్గా ఈ సీజన్లో అయితే మనకి బాగా చలి ఉండిద్ది కాబట్టి 1 బెడ్షీట్ ఎక్కువే పట్టుకోవాలి. అక్కడ బెడ్షీట్స్ అయితే అంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండరు. థర్స్డే అలా వీక్కి 1-2 టైమ్సే చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి బెడ్షీట్స్ కూడా పట్టుకోండి. ఇంకొకటి వచ్చేసరికి కెటిల్. మనకి కెటిల్ అనేది చాలా అవసరము. ఏది మర్చిపోకపోయినా కెటిల్ అయితే పెట్టుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మనకి అక్కడ హాట్ వాటర్ ఓన్లీ మార్నింగ్ టైమే వచ్చింది, అది కూడా లిమిటెడ్ టైమే వస్తుంది అనమాట. మనకి ఒకవేళ హాట్ వాటర్ తాగడానికి కావాలి అన్నా, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి కావాలి అన్నా హాట్ వాటర్ ఉండవు, బయటకు వెళ్ళి కొనుక్కోవాలి. అవి కొనుక్కోవాలి అంటే ఒక బాటిల్ 5 రూపీస్ 10 రూపీస్ అలా తీసుకుంటారు. డైలీ ఎన్ని బాటిల్స్ అని కొనుక్కుంటాం చెప్పండి? కెటిల్ ఒకటి తీసుకెళ్ళాము అంటే అక్కడ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు దేనికి కావాలి అన్నా కూడా. సో కెటిల్ కూడా చాలా యూజ్ఫుల్. ఇంకా మనకి వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మీరు ఏ డ్రెస్ వేసుకుంటారో అనేది ఇంకా మన ఇష్టము, వాళ్ళకి దాంతో సంబంధం లేదు. నైటీస్ వేసుకుంటామా, డ్రెస్సులు వేసుకుంటామా, శారీస్ కట్టుకుంటామా, ఇంకా అది మన ఆప్షన్ కాబట్టి మీ కంఫర్ట్కి ముందు మెయిన్ డెలివరీ వరకు శారీస్ పట్టుకోండి. డెలివరీ తర్వాత ఒక 1-2 డేస్ ఉంటాం కదా, ఆ 2 డేస్కి మీకు ఏది కంఫర్టో ఆ డ్రెస్సులు పట్టుకోండి. ఇంకొకటి వచ్చేసరికి శానిటరీ ప్యాడ్స్. ఇది మీ ఇష్టం, మీరు పట్టుకుంటే పట్టుకోవచ్చు, లేదంటే అక్కడ కూడా దొరుకుతాయి. ఇంకా మనం స్నానం చేయడానికి సోపు, డెటాల్, టవల్, ఇవి అయితే మెయిన్ మదర్కి బేసిక్ యాక్సెసరీస్. తలకి కట్టుకోవడానికి క్లాత్, ఇవి మదర్కి కావాల్సిన బేసిక్ యాక్సెసరీస్. ఇంకా మనకు పుట్టబోయే బేబీ గురించి చెప్తాము అంటే బేబీకి హడావిడి చేసుకుని డైపర్లు 10-15 డ్రెస్సులు అలా ఏం పట్టుకో అవసరం లేదు. బేబీకి మనం ఇప్పుడు ఈ టైంలో డెలివరీ అయితే ఒక 3-4 డ్రెస్సెస్ ఫుల్గా ఉన్నవి మనము ఎవరైనా మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళవైనా తీసుకోవచ్చు, లేదంటే కొత్తవైనా డెటాల్లో వాష్ చేసుకొని నీట్గా. చాలామంది అంటారు ముందే బట్టలు కొనుక్కోకూడదు అని చెప్పి. మన ఇంట్లో మన బేబీయే ఫస్ట్ అన్నప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? సో అవన్నీ అపోహలు ఏముండదు. ఇప్పుడు చాలామంది కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అందరూ కొనుక్కుంటున్నారు కావాల్సింది. కాబట్టి ముందే మనం బట్టలు కొనుక్కొని నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటే మనకు అంత హడావిడి లేకుండా ఉండిద్ది. సో బేసిక్గా బేబీకి ఏం కావాలి అంటే ఒక 3-4 బట్టలు పట్టుకోండి. ఏవైనా సరే 3-4 జతలు బట్టలు పట్టుకోవాలి. డైపర్స్ అయితే నేను డెలివరీ అయిన హాస్పిటల్లో వేయనివ్వరు. ఇన్ కేస్ జాండీస్ అలాంటివి ఏమైనా వచ్చి మనకి లైట్ కింద పెట్టాలి అంటే అప్పుడు వాళ్ళే డైపర్స్ రాస్తారు. అక్కడే ఉంటాయి డైపర్స్, వాళ్ళు రాస్తారనమాట. అప్పటి వరకు మీరు డైపర్స్ అయితే అవాయిడ్ చేయండి. నేనైతే 2 months వరకు బాపకి డైపర్స్ వాడలేదు. 2 months తర్వాత నుంచి డైపర్స్ వాడాను. వాళ్ళు కూడా డైపర్స్ని ఎంకరేజ్ చేయరనమాట. సో బట్టలు పట్టుకోవాలి, వాళ్ళకి తలకి క్యాప్స్, చేతికి గ్లౌజులు, కాళ్ళకి సాక్స్లు మెయిన్గా. ఇంకా పౌడర్ అలాంటివి ఏం రాయనివ్వరు. బాడీ లోషన్ అవి మనం ఇంటికి వచ్చిన తర్వాత కొనుక్కుంటాం కాబట్టి హాస్పిటల్ అంత నీడెడ్ ఏం కాదు. బట్ మసాజ్ చేయడానికి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకెళ్ళండి. మనం బేబీ సెకండ్ డే నుంచి వాళ్ళు మసాజ్ చేయమని చెప్తారు బేబీకి.
ఇంకా బేబీకి టవల్ కానీ లేదు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి కాటన్ శారీస్ ఉంటాయి కదా, కాటన్ శారీస్ ని నీట్ గా డెటాల్ పెట్టుకొని వాష్ చేసుకొని ఒక 2 బేబీ కోసమే తీసుకెళ్ళండి. ఒకటి దేనికి అంటే పుట్టంగానే మనకి ఒక టవల్లో వ్రాప్ చేసి ఇస్తారు కదా, దానికోసం నేను డెలివరీ అయిన హాస్పిటల్లో ఒక చీరను అడుగుతారు. ఆ చీరతో నీట్ గా వాళ్ళు వ్రాప్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత మనకి డైలీ బాత్ కూడా వాళ్ళే చేపిస్తారు బేబీకి. అప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు అనమాట కాటన్ శారీ. సో అప్పుడు మీరు ఒక 2-3 కాటన్ శారీస్ బేబీ కోసం తీసుకొని వెళ్ళండి. ఇంకా అంతకు మించి ఇంకా అవసరమైనవి అయితే నాకు తెలిసినంత వరకు ఏమీ ఉండవు. బేసిక్ గా మీరు హాస్పిటల్లో బ్యాగ్ లో పెట్టుకోవాల్సినవి ఐటమ్స్ అయితే ఇవి మాత్రమే. ఇంతకు మించి మీరు ఏం పెట్టుకున్నా కూడా అది మీ ఇష్టం తప్పించి బేసిక్ గా అవసరమైనవి అయితే ఇంతే ఉంటాయి. నేను ఒకవేళ ఇందులో బాక్స్ లో కమెంట్ చేయండి, ఈ వీడియో చూస్తున్నా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.